ఏపీ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. రాని ఇప్పుడు సార్ తాత్కాలికమైనటువంటి పథకాలలో ఎవరి ఫోటోలు పెట్టుకోవచ్చు అడిగారా? ఫోటోలు అడిగారా? తాత్కాలికమైన పథకాలలో అధ్యక్ష ఫోటోలు పెట్టుకోవచ్చు అధ్యక్ష. రాణి రుద్రమదేవి పెట్టుకోవచ్చు, భగత్ సింగ్ పెట్టుకోవచ్చు, మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు. వీళ్ళు ఏం చేశారని చెప్పేసి పాస్బుక్ల మీదను ఈ బౌండరీ రాళ్ల మీద వీళ్ళ ఫోటోలు అధ్యక్ష. దాదాపుగా ఇది ప్లాంట్ చేయడానికే 108 కోట్లు, ఈ రాళ్లు ప్లాంట్ చేయడానికే 108 కోట్లు తీసుకుని దాదాపుగా 900 కోట్ల రూపాయలు ఏదన్నా కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి అధ్యక్ష. తప్పకుండా దీన్ని మా ముఖ్యమంత్రి గారు కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పకుండా సైమల్టేనియస్ గా ఏదైతే రీసర్వేలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా మనం రెక్టిఫై చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు దాకా 79,000 గ్రీవెన్స్లు వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో బౌండరీ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు గ్రామ సభలు అధ్యక్ష 6,631 పూర్తయినాయి అధ్యక్ష. ఇంకా 229 గ్రామ సభలు చేయాల్సి ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత సమగ్రంగా చూసి ఏదైతే కార్డ్ 2లో మనకి వెబ్లాండ్లో ఉన్నాయో అవి కాకుండా పాత విధానంలో కూడా పెట్టి రెండు ఇంటిగ్రేట్ చేసి రాబోయే రోజుల్లో చేసే విధంగా ఒక మంచి ప్రణాళికతో ముందుకు వస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు కూడా మాది ప్రజాహితం కోరే, రైతు హితం కోరే ప్రభుత్వం అధ్యక్ష. ఎప్పుడు కూడా వాళ్ళలాగా పబ్లిసిటీ చేసి వాళ్ళు బొమ్మలు పెట్టుకోవాలని మాత్రం చూడడం అధ్యక్ష. థ్యాంక్ యూ. Question number 13546, Minister for Agriculture. Please, Agriculture Mantri garu. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? లీజు ప్రాతిపదికపై దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులు భూములు సాగు చేస్తున్నారు. వివరాలు అనుబంధంలో జతపరచడమైంది. 2024-25 కాలంలో 9/11/2020 నాటికి మొత్తం 9.08 లక్షల మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డులు జారీ చేయడమైంది. సి ప్రశ్నకు సమాధానం 1443.58 పంట రుణాలు మరి పంపిణీ చేయడం అయింది. లక్ష్మణరావు. అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో సాగు చేసేది ప్రధానంగా కౌలు రైతుల అధ్యక్ష. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో అయితే 80%, మెట్ట ప్రాంతాల్లో అయితే 70% కౌలు రైతులే ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నా దృష్టిలో కౌలు రైతుల సమస్య కేవలం రైతు సమస్య కాదు అధ్యక్ష, అదొక సామాజిక సమస్య కూడా. కారణం ఏంటంటే కౌలు రైతులుగా ఉన్న వాళ్ళు 90% బీసీలు, ఎస్సీలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారి దృష్టికి 2 విషయాలు తెస్తున్నారు అధ్యక్ష. వారు 16 లక్షలని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా. వాస్తవంగా మా కౌలు రైతు సంఘాల అంచనా ప్రకారం అయితే 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అధ్యక్ష. అయినప్పటికీ మీ ద్వారా వారి దృష్టికి 2 విషయాలు తెస్తున్నారు అధ్యక్ష. మొదటిది, కౌలు రైతులు రుణం పొందాలంటే భూ యజమాని సంతకం ఉండాలని 2019 చట్టంలో పెట్టారు అధ్యక్ష. వాస్తవంగా 2011 చట్టం రద్దు చేసి 2019 చట్టం చేశారు అధ్యక్ష. దానివల్ల రుణ అర్హత కార్డులు చాలా మంది పొందలేని పరిస్థితి. నా ప్రశ్న ఏంటంటే, ఒకటి, ఆ నిబంధనలు తొలగిస్తారా? రెండోది చాలా ముఖ్యమైనది అధ్యక్ష, రుణ అర్హత కార్డులు ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష, కౌలు రైతు బ్యాంక్కి వెళ్ళేసరికి ఆ బ్యాంకులో ఆల్రెడీ భూ యజమాని పట్టాదారు పాస్బుక్ ఎవరి పేరుతో అయిందో ఆ భూ యజమాని రుణం తీసేసుకుంటున్నాడు. కౌలు రైతు కార్డులు పొందిన వాళ్ళు 80% రుణాలు రావట్లేదు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి నా సూచన అనండి, ప్రశ్న అనుకోనివ్వండి. దీనికి ఒక సూచన, సొల్యూషన్ ఏంటంటే, భూమి మీద భూ యజమానికి సంతకం రుణం ఇచ్చి పంట మీద కౌలు రైతుకి రుణం ఇచ్చేలాగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? ఆ మేరకు బ్యాంకర్లతో మాట్లాడే అవకాశం ఉందా? ఈ 2 అంశాలు మంత్రి గారు క్లారిఫై చేయాలని కోరుతున్నాను. అధ్యక్ష, ఇప్పుడు ఈ కౌలు రైతులకు సంబంధించి ఈ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క గుర్తింపు కార్డులు ఏదైతే ఉన్నాయో అది ఇవ్వడం కోసం నూతన చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పి మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతంలో కూడా వ్యవసాయ అధికారులు వచ్చి రాబోయే చట్టం ఇట్లా ఉంటుందని చెప్పారు సార్. సరే, ఆ రకంగా వస్తే ఆ నూతన చట్టం ప్రకారంగా కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చేటట్లుగా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఓకే, ఆ రకంగా ఆ మేరకు వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏమిటంటే